సీజన్ స్టార్టింగ్లో నాగార్జున గారు ట్విస్ట్లు, టర్న్లు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీన్ క్లైమాక్స్లో ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు అలాంటిది ఏదైనా జరిగిందా అంటే జరగల. అన్లిమిటెడ్ రేషన్ అని చెప్పి, అన్లిమిటెడ్ ప్రైజ్ మనీ చెప్పి ఇలా ఏదో చెప్పారు కానీ బట్ బిగ్ ట్విస్ట్లకి, టర్న్లకి అసలు ఇంత మట్టుకు జస్టిఫికేషన్ చేయలేదన్నమాట. బట్ ఇప్పుడు ఆ జస్టిఫై చేసే మూమెంట్ వచ్చేసింది. అదే గ్రాండ్ లాంచ్ 2.0. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఈ వీడియోలో మనం గ్రాండ్ లాంచ్ 2.0 అప్డేట్స్ కోసం తెలుసుకుందాం. గ్రాండ్ లాంచ్ 2.0 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎంతమంది కంటెస్టెంట్స్ వస్తున్నారు, ఏ కంటెస్టెంట్స్ 100% షూర్గా వస్తారు, 200% షూర్గా వస్తారు, ఏ కంటెస్టెంట్స్ 50-50 ఛాన్స్ ఉంది, అలాగే గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అవ్వక ముందు కరెంట్ హౌస్లో ఏం జరగాలి, ఇక్కడ కూడా కొన్ని జరగాల్సినవి ఉన్నాయన్నమాట. సో ఏం జరగాలి, ఇలాంటి విశేషాలన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇందులో కంటెస్టెంట్స్ ఇవన్నీ ఓకే, కానీ కాన్సెప్ట్ అంటే 2.0 కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత అక్కడ హౌస్లో జరిగే కాన్సెప్ట్ ఏముంటుంది అన్నది మాత్రం అది నా ఊహాజనితమైనది. ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు. అంటే బేస్డ్ ఆన్ మై బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు జరుగుతున్న టీంలో వాళ్ళ క్రియేటివ్ టీమ్ ఐడియాలు ఇవన్నీ చూసిన తర్వాత, అంటే హిందీ బిగ్ బాస్ని కాపీ చేస్తున్నారు కాబట్టి చూసిన తర్వాత ఇది నేను రాసుకున్న స్టోరీ అనమాట. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆనంద్ రావేటి. సో మీరు స్కిప్ చేయొద్దు, ఆ ఐడియాస్ సోది చెప్తాడు అన్నట్టు. ఖచ్చితంగా మీకు లాజికల్గానే అనిపిస్తుంది. మీకు లాజికల్గా అనిపించిన తర్వాత మీరు కన్విన్స్ అయిన తర్వాతే అప్పుడే లైక్ కొట్టండి. ముందే లైక్ కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కన్విన్స్ అయిన తర్వాతే కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందే సబ్స్క్రైబ్ చేయమని కూడా అడగను. కన్విన్స్ అయితేనే ఏదైనా, ఏదో ఈ మధ్య ఏదో చూసా, తినండి, తిన్నాకే మీకు నచ్చితేనే బిల్లు కట్టండి అన్నట్టు ఏదో యాడ్ చూసా. అలాగనమాట. వినండి, చూడండి, మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నచ్చకపోతే ఏం చేయొద్దు, ఇంకేం చేయాలి, ఒక కామెంట్ పెట్టండి, బాసు బాగాలేదు ఈ కాన్సెప్ట్, ఏం చెప్తున్నావు అని. సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సీజన్ స్టార్టింగ్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకి ఒక విషయం క్లియర్గా అర్థమై ఉంటుంది. ఏంటి అంటే, ఈ సంవత్సరం బిగ్ బాస్, మన తెలుగు బిగ్ బాస్లో హిందీ బిగ్ బాస్ ఛాయలు కనిపిస్తాయని నేను చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పే ఈ పాయింట్. ఖచ్చితంగా మీకు హిందీ బిగ్ బాస్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. దానికి ప్రూఫే 3 బెడ్రూమ్లు, కిచెన్లో 2 సార్లు వంటలు, దానికి మళ్ళీ టైమరు, మళ్ళీ హౌస్ లోపల ఒక డిస్ప్లే బోర్డు, దాని మీద డైలీ కొటేషన్స్, గేమ్కి సంబంధించిన కొటేషన్స్ ఏవి, కానీ ఇవన్నీ వీళ్ళు లాస్ట్ ఇయర్ హిందీ బిగ్ బాస్ నుంచి తీసుకున్న అంశాలు అనమాట. అలాగే సీజన్ స్టార్టింగ్లో ఒకటి ఏమొచ్చిందంటే, ఓల్డ్ కంటెస్టెంట్లు వస్తున్నారంటే నేను ఒకటి చెప్పా, రారు, అప్పుడే రారు. ఎందుకంటే ఇది హిందీ బిగ్ బాస్ సీజన్ 8కి రెప్లికాలా తయారు చేస్తున్నారు. హిందీ బిగ్ బాస్ సీజన్ 8లో ఏమైందో కూడా చెప్పాను అనమాట. 105 days అయిన తర్వాత అక్కడ 5 మిగిలారు, టాప్ 5. అక్కడ సల్మాన్ ఖాన్ గారిది బజరంగి భాయ్జాన్ ఏదో సినిమా షూటింగ్ ఉండి ఆయన ఎగ్జిట్ అయిపోయారు. ఫరా ఖాన్ గారు అక్కడి నుంచి టేక్ ఓవర్ చేశారనమాట. హల్లా బోల్ అని చెప్పి బిగ్ బాస్కి ఎక్స్టెండెడ్గా ఒక 35 రోజులు షో చేశారు, సేమ్ హౌస్లో సేమ్ అంతా. సో బయట నుంచి ఛాలెంజర్స్గా ఒక 5 ఎంటర్ అయ్యారు. అంటే ఈ 5 ఛాలెంజ్ చేస్తూ 5 ఎంటర్ అయ్యారు అనమాట. అంటే వాళ్ళని మేము రీప్లేస్ చేస్తాం, మమ్మల్ని ఢీ కొట్టండి అని చెప్పి చేశారు. షో మాత్రం బిగ్గెస్ట్ హిట్. ఎంత హిట్ అంటే అసలు అప్పటి వరకు ఉన్న టీఆర్పీలన్నీ బద్దలు కొట్టింది. దానికి ముందు సీజనే పెద్ద హిట్, దాన్ని మించి పెద్ద హిట్ అయింది సీజన్ 7కి మించి సీజన్ 8 హిట్ అయింది. సీజన్ 8 తర్వాత సీజన్ 9 ఫ్లాప్ అయింది. సో షో హిట్ అయింది, టీఆర్పీ హిట్ అయింది. 5 వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు దుల్లగొట్టేశారు అనమాట. అసలు గొడవలు, అసలు గోల, కొట్టుకొని ఎలిమినేట్ అయిపోయారు 2వ రోజు. సో ఇలా ఏది పడితే అది చేశారు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ మాత్రం ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఆల్రెడీ వాళ్ళు 105 days ఉండి టాప్ 5గా ఉంటే వీళ్ళు ఇప్పుడు వచ్చి మేము ఛాలెంజ్ చేస్తామంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అంతెందుకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన షో పరంగా న్యాయం అవుతుంది, అది అవ్వదు. సో అందుకోసం అని చెప్పి కాన్సెప్ట్ ఫెయిల్ అయింది. కానీ ఈ కాన్సెప్ట్ కొద్దిగా ముందు ఇంట్రడ్యూస్ చేస్తే, సీజన్ మధ్యలో ఇంట్రడ్యూస్ చేస్తే, మధ్యలో కన్నా ఇంకొంచెం ముందు ఇంట్రడ్యూస్ చేస్తే, అప్పుడు ఎవరైతే ఛాలెంజర్స్గా వస్తారో వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది సీజన్ గెలవడానికి, లేదంటే టాప్ 5 వెళ్ళడానికి. అలాగే వీళ్ళకి కూడా నిజమైన ఛాలెంజింగ్ అనిపిస్తుంది. హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ కూడా నిజమైన ఛాలెంజింగ్ ఉంటుంది అనమాట. సో దాని ప్రకారమే వీళ్ళు సీజన్స్ కొంచెం మధ్యలో రాకముందే ఈ ఛాలెంజెస్ అని చెప్పి వీటిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. సో ఇప్పుడు వీళ్ళు రాకముందు ఈ హౌస్లో ఏం జరగాలంటే, ఈ హౌస్లో ఇది 3వ వారం అయిపోతుంది, 3 ఎలిమినేట్ అయ్యారు, 11 మంది ఉన్నారు. టోటల్గా మనకి వీళ్ళు రాకముందు ఈ హౌస్లో ఎంతమంది కావాలంటే 8 మంది కావాలి. అంటే ఇంకా 3 ఎలిమినేట్ అవ్వాలి. ఎందుకురా 8 మంది కావాలి, ఇది సీజన్ 8 అందుకని చెప్పి నువ్వేమైనా అలా అనుకొని 8 మంది అనుకుంటున్నావు అంటే కాదు. సో ఏం జరగబోతుందంటే, ప్రజెంట్ ఈ హౌస్లో 2 క్లాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక క్లాన్ అంటున్నారు, కానీ నాకు తెలిసి ఈరోజు ఇంకో క్లాన్ కూడా ఉంటుందేమో అనుకుంటున్నా. బట్ ఈ కంటెస్టెంట్స్ రాకముందు ఇందులో ఎన్ని క్లాన్స్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 1 ఉన్నా సరే, అన్ని డిజాల్వ్ అయిపోయి ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిపి ఒక క్లాన్గా తయారవుతారు. మన కరెంట్ కంటెస్టెంట్స్. బయట నుంచి వస్తున్న 8 మంది కంటెస్టెంట్లు కూడా వచ్చి వాళ్ళొక క్లాన్గా తయారవుతారు. 8 మంది ఎందుకు ఉండాలి అంటే చెప్తాను, దానికి కూడా లాజిక్ ఉంది. క్లాన్గా తయారవుతారు. సో హౌస్లో 8 మంది ఉండాలంటే ప్రజెంట్ 11 మంది ఉంటే 3 ఎలిమినేట్ అవ్వాలి. అంటే నెక్స్ట్ వారం మనకి 2 వారాలు ఉన్నాయి. అంటే September 6th గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో September 6th కానీ గ్రాండ్ లాంచ్ 2.0 స్టార్ట్ అయితే 3 ఎలిమినేట్ అవ్వాలి.
ఆ ముగ్గురులో నెక్స్ట్ వీక్ ఇద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఆ తర్వాత వారం ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వచ్చు. లేదు 6th చేయకూడదు, మేము దాని తర్వాత వారం చేస్తామంటే మేబీ 13th చేస్తాము అంటే అప్పుడు ఒకళ్ళు చొప్పున 13th అవుతుంది. అప్పుడు కూడా 6 weeks అవుతాయి, 5 weeks అవ్వవు. సో 6 weeks అవుతుంది, అది కూడా మంచిదే. 6th వీక్ అంటే ఇంకా చాలా సగం కన్నా ముందు పెట్టినట్టే కదా, ఇంకొక వారం ముందు పెట్టినట్టే. సో అది కూడా జరిగే అవకాశం ఉంది. సో 6th అని ఫిక్స్ అవ్వసం లేదు. 90% చాలామంది 6th కన్ఫర్మ్ అని చెప్పారు, కానీ నాకు ఆ 10% ప్రాబిలిటీ మీద 90% కాన్ఫిడెన్స్ ఉంది 6th అవదేమో అని చెప్పి. ఎనీవే 6th అయినా కూడా వీళ్ళు ఒకళ్ళని డబుల్ ఎలిమినేషన్ చేయాలి, అదొక ట్విస్ట్ అనమాట. అది 6th డబుల్ ఎలిమినేషన్ చేయాలి, ఎందుకంటే ఓవర్ అయిపోద్ది. 6th డబుల్ ఎలిమినేషన్, మళ్ళీ ఇంతమంది ఎంట్రీలు, ఇవన్నీ చాలా దారుణంగా ఉంటుంది. అసలు ఆడియన్స్ తీసుకెళ్ళారు, ఏం జరుగుతుంది అన్నట్టు. సో 6th కన్నా ముందు వారం డబుల్ ఎలిమినేషన్ చేసి 6th సింగిల్ ఎలిమినేషన్ చేసి ఈ 8 మందిని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నమాట. సో ఎందుకురా నీకు ఇంతకు 8 మంది కావాలి, 9 అయితే ఏమైంది, 7 అయితే ఏమైంది, ఏదైనా నొప్పే అంటే నొప్పే. ఏంటంటే నాగార్జున గారు స్టార్టింగ్లో ఒకటి చెప్పారు, ఏంటంటే ఈ సీజన్లో ఎవరు ఎంట్రీ అయినా బడ్డీస్గా ఎంటర్ అవ్వాలి అని చెప్పి. బడ్డీస్గా ఎంట్రీ అయ్యి ఏం పీకారా అంటే నన్ను అడగండి. బడ్డీస్గా ఎవరు బడ్డీ మనం మర్చిపోవటం కాదు, నాగార్జున గారు మర్చిపోవటం కాదు, లోపల కంటెస్టెంట్లు కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళ బడ్డీ ఎవరని చెప్పి. సో అది జస్ట్ గేట్ పాస్ లాంటిది అనమాట ఎంటర్ అవ్వడానికి. అంటే స్టాక్స్ నాట్ అలౌడ్, పబ్బులకు ఎలా వెళ్దాం అలా అనమాట. ఓన్లీ కపుల్ ఎంట్రీ ఉంది ఈ సీజన్లో, కపుల్స్ కాకుండా సింగిల్గా ఉన్న వాళ్ళు ఎవరు నాట్ అలౌడ్. సో అందుకోసం అని చెప్పి ఒక 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు ఎంటర్ అవుతారు. చాలామంది 6 అని చెప్పి చెప్తా ఉన్నారు. సో నేనైతే 8 మంది అని అనుకుంటున్నా. రీజన్ ఏంటంటే సీజన్ 8 కాబట్టి 8 మంది అనుకుంటున్నాను, అంతేనా? కాదు. రీజన్ ఏంటంటే ఇప్పటివరకు ఆయన సీజన్లో మనకి 8, అదేంటి 7 కదా, అంటే 7+ OTT సీజన్, 8 సీజన్లు అయినాయి. ఒక్కొక్క సీజన్ నుంచి ఒక్కొక్కరు చెప్పిన 8 మందిని తీసుకొస్తారు. ఇక్కడ ఒక 8 మంది ఉంటారు. సో 4 వారాలు 5 వారాలు అయిన తర్వాత కూడా 8, 16 మందితో హౌస్ కలకలాడుతుంది. సో నేను అందుకోసం చెప్పి 8 అనుకుంటా. లేదు 6 అన్నా కూడా ఓకే. ఇక్కడ ఒకవేళ 8 మంది ఉన్నారనుకోండి, 9 మంది ఉన్నారు, 6 ఉన్నారంటే 9 versus 6 అన్న ప్రాబిలిటీ ఉంటుంది. సో ఈ 6 weeksలో ఎందుకు చేస్తారంటే ఆడియన్స్కి ఈ కంటెస్టెంట్ల మీద ఒక అవగాహన రావాలి. లేకపోతే ఏమైందంటే వీళ్ళు ఇంకా ముందు ఎర్లీగా వచ్చేస్తే ఏమైందంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వీళ్ళకి ఆల్రెడీ గేమ్ తెలుసు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళంత తోపులు, వీళ్ళంత తురుములు, హౌస్లో ఎవరికి గొడవలు ఉన్నాయి, వీళ్ళ వీక్నెస్లు ఏంటి, వీళ్ళ స్ట్రాంగ్ పాయింట్లు ఏంటి అన్నది వీళ్ళకి తెలుసు. ఆడియన్స్ ఏమో ఇంకా ఎవరు అన్నది, ఇంకా అంటే మన ఫేవరెట్స్ ఎవరు అన్నది ఇంకా కనెక్ట్ అయ్యి ఉంటారు. సో 6 weeks అయ్యేపాటికి ఏమవుతుందంటే ఇప్పుడున్న ఆడియన్స్ కరెంట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్తో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నారు, కొంతమంది అయితే వేసుకుంటున్నారు కూడా, స్టార్ట్ అయినాయి, తిట్లు కూడా స్టార్ట్ అయినాయి. మొన్న ఎవరో ఏంది బ్రో నీకు అంత బ్యాష్నెస్, మా వాడు బర్త్డేకి విష్ చేయలేదా, బర్త్డేకి విష్ చేయకపోతే బ్యాష్ డే ఉంది, చివరికి ఆయన బర్త్డే కూడా కాదు ఆ రోజు. సో అలా అంటే నేను తప్పు పట్టను, వాళ్ళు అలా ఏమంటారు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు కంటెస్టెంట్స్ కనెక్ట్ అయిపోయి ఇంకా ప్రతిదీ వాళ్ళు డిఫెండ్ చేస్తూ ఉంటారు. ఎంత డిఫెండ్ చేస్తారంటే నిన్న ఎందుకులేండి ఇవన్నీ మళ్ళీ. సో డిపెండ్ చేస్తూ ఉంటారు. ఆ కనెక్షన్ అనేది వీళ్ళకి రావాలి, వస్తే అప్పుడు ఈ కరెంట్ కంటెస్టెంట్స్కి ఒక ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. లేదంటే కనుక వీళ్ళు ఆడియన్స్తోనే కనెక్ట్ అవ్వక వచ్చే వాళ్ళు వీళ్ళు గేమ్ చూసారో లేదో తెలియదు, వాళ్ళ సీజన్స్ చూసారో తెలియదు, వాళ్ళు ఎలా ఆడతారో తెలియదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు చూస్తేనే 15 వారాలు ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొంతమందికి, వీళ్ళు చూస్తేనేమో టుమ్డీగా ఉంటారు. ఇటు ఆడియన్స్ సపోర్ట్ లేక అటు గేమ్ ఎలా ఆడాలో తెలియక మొత్తం వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్యాకప్ అయిపోతారు. సో అందుకోసం చెప్పి కొద్దిగా గ్యాప్ ఇచ్చి 6 weeksకి పెడితే కనుక ఆడియన్స్తో వీళ్ళు మమ్మకమై ఆడియన్స్ ఆల్రెడీ ఇంప్రెస్ చేసి ఉంటారు, వాళ్ళకి గేమ్ మీద ఐడియా వస్తుంది, వాళ్ళకి అన్ని తప్పులు తెలుస్తూ ఉంటాయి, వాళ్ళు ప్లాన్ అవుతారు. మరి వీళ్ళు చర్యలకి అడ్వాంటేజ్ ఏంటి, వీళ్ళు ఎప్పుడెప్పుడో కంటెస్టెంట్లు, వీళ్ళకి మరి ఆడియన్స్ ఉన్నారా అంటే చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్ ఆడియన్స్ మాత్రం ఏ సీజన్ కంటెస్టెంట్స్కి ఆ సీజన్ కంటెస్టెంట్స్కి కనెక్ట్ అవుతారు. ఒకవేళ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఉంటే మాత్రం వీళ్ళకి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అది వీళ్ళకి అడ్వాంటేజ్. అలాగే ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే పాత కంటెస్టెంట్స్ తీసుకొస్తే వాళ్ళ సీజన్స్లో ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఇప్పుడు చూడరు, అరే సీజన్ 1 బాగుండేది ఇప్పుడు నేను చూడట్లేదు అంటే సీజన్ నుంచి ఎవరైనా వస్తారు, సీజన్ నుంచి వాళ్ళు వస్తున్నారు అని చూస్తాను అని చెప్పి వచ్చి చూసి కనెక్ట్ అయ్యి చూసే వాళ్ళు ఉంటారనమాట. సో అలాంటి కొత్త అంటే పాత ఆడియన్స్ వదిలేసిన వాళ్ళు బిగ్ బాస్ని వచ్చి చూసే అవకాశం ఉంది. సో అలా వీళ్ళకి ఒక ఫ్యాన్ బేస్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కొత్త ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి కరెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్ బేస్తో ఉంది. ఇంకా ఈక్వల్గా ఉంటుంది షో, వీళ్ళిద్దరికి కొట్టుకుంటే అన్న విధంగా సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎలిమినేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే వీళ్ళ దాంట్లోంచి ఒకటి వాళ్ళ దాంట్లోంచి ఒకటి, లైట్ ఒక వారం వీళ్ళ దాంట్లోంచి ఒక వారం వీళ్ళ దాంట్లో, నామినేషన్స్ కూడా ఈ క్లాన్ని చేయాలి, ఆ క్లాన్ ఈ క్లాన్ని చేయాలి, అలా ఉంటుంది అనమాట. సో మొత్తానికి వీళ్ళు కొట్టుకొని వీళ్ళే చివరికి కలిసిపోతూ ఉంటారు, అదే సినిమాలో నాగ చైతన్య చెప్పినట్టు. సో వీళ్ళు ఆల్రెడీ కలిసే వస్తారు కాబట్టి ఉండదు. సరే చాలా చెప్పాను కదా, కొద్దిగా అర్థమైందని అనుకుంటున్నా కాన్సెప్ట్ అయితే మాత్రం. సో నెక్స్ట్ ఒక డబల్ ఎలిమినేషన్, ఒక సింగిల్ ఎలిమినేషన్ 6th కనుక స్టార్ట్ అయితే, లేదు ఇంకా నెక్స్ట్ బాద్మే తర్వాత స్టార్ట్ అయితే కనుక సింగిల్గా 3 అవ్వాలి. ఎవరెవరు వస్తున్నారు, ఒక్కొక్క సీజన్ నుంచి ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది అని చెప్తాను చూడండి. 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు రావాలి. లేదు 6 అంటే కనుక 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు రావాలి.
సీజన్ 1 నుంచి హరితేజ్ గారు వస్తున్నారు, 100% కన్ఫర్మ్. హరితేజ్ గారు టాప్ 5 వెళ్ళినట్టున్నారు కదా, టాప్ 5కి వెళ్ళారు. సో ఈవిడ 100% కన్ఫర్మ్. సీజన్ 2 నుంచి క్లారిటీ లేదు ఎవరు వస్తున్నారు ఏంటి అని చెప్పి. ఒకవేళ సీజన్ 2 నుంచి ఎవరు రాకపోతే సీజన్ 7 వాళ్ళకి అవకాశం వస్తుంది అనమాట. సీజన్ 2 నుంచి ఎవరు వస్తే బాగుంటుందని కామెంట్ చేయండి మీరు. ఖచ్చితంగా విన్నర్స్ అయితే రారు, విన్నర్స్ మాత్రం రమ్మనొద్దు. వాళ్ళు ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళైనా వస్తారు, లేదంటే ఫైనల్ టాప్ 5కి వెళ్ళిన వాళ్ళైనా వస్తారు, కానీ విన్నర్స్ మాత్రం విన్నర్స్. నేనైతే రోల్ రైడర్ కానీ సామ్రాట్ కానీ వస్తారనుకుంటున్నా. ఎందుకు వస్తారనుకుంటున్నాను సామ్రాట్ అంటే, రోల్ రైడర్ ప్రజెంట్ కొద్దిగా ఫామ్లో ఉన్నాడు, కొంచెం మ్యూజిక్ వీడియోలు ఇవన్నీ చేశాడు, జనాలకు కొంచెం రికగ్నైజ్ అయ్యాడు కాబట్టి వస్తాడు. సామ్రాట్ ఎందుకు వస్తాడు అనుకుంటున్నానంటే, ఈ మధ్య వాళ్ళ హాట్స్టార్ దాంతో ఏదో సిరీస్ కూడా ఏదో చేశారు, తేజస్వి కూడా ఉంది అందులో, ఆదర్శ్ కూడా ఉన్నాడు అందులో. సో వీళ్ళందరి పేర్లు చాలా వినిపించినాయి అనమాట అప్పట్లో. వీళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు దీనికి కాదు దానికి కాంటాక్ట్ చేశారని తర్వాత అర్థమైంది. తేజస్వి రావచ్చు కదా అంటే రాదు, ఎందుకంటే తేజస్వి ఆల్రెడీ సీజన్ 2 చేసింది, దాని తర్వాత ఓటీటీ చేసింది. ఇంకోసారి వస్తే నాకు తెలిసి అంత యూజ్ ఉండదేమో, తనకి యూజ్ ఉండదు, ఆడియన్స్ కూడా పెద్ద ఇది ఉండరేమో అని అనుకుంటున్నా, చెప్పలేము. కాకపోతే ఏంటంటే నేను వేసుకున్న ప్రాబిలిటీ ప్రకారం, నేను నా బ్రెయిన్ని, నా కూడి బ్రెయిన్ని తిప్పిన దాని ప్రకారం సీజన్ 2 నుంచి ఒక అబ్బాయి రావాలని అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సీజన్ 1 అమ్మాయి, సీజన్ 2 అబ్బాయి. రోల్ రైడర్ కానీ సామ్రాట్ కానీ వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ నాట్ షూర్ ఎవరు వస్తారు ఎవరు రాదు. సీజన్ 3 నుంచి రోహిణి 100% కన్ఫామ్. రోహిణి అప్పట్లో జల్దీగా అంటే వెంటనే ఎలిమినేట్ అయిపోయింది, ఎందుకంటే ఆవిడ కామెడీ చేసేది కాబట్టి. ఆ కామెడీ అది సెటైర్లుగా ఉన్నాయి. అప్పట్లో బిగ్ బాస్ ఆడియన్స్ కూడా కొత్త, ఏంది ఈవిడ ఎంత హార్ష్గా మాట్లాడింది, ఎంత రూడ్గా మాట్లాడింది అని అనుకున్నారు. సో ఇప్పుడు బయట కొద్దిగా బాగా పాపులర్ అయ్యారు. సో ఆవిడ ఏంటో తెలుసు, ఆవిడ సెటైర్లు ఏంటో తెలుసు. సో ఇప్పుడు ఆవిడ హౌస్లోకి వస్తున్నారు. కామెడీతో గత్తరలేపుతారా, లేదంటే మళ్ళీ అదే ఎమోషన్ క్యారీ చేస్తారా ఆడియన్స్ అన్నది చూడాలి. సీజన్ 4 అవినాష్ 100% కన్ఫామ్. అవినాష్, రోహిణి ఇద్దరు బయట చాలా షోస్ ఇవన్నీ కలిసి చేస్తూ ఉంటారు కాబట్టి, సో వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకొని పంపరేపుతారేమో కామెడీ ఎంటర్టైన్మెంట్తో అనుకుంటున్నా. సీజన్ 5 50-50 ఛాన్స్ యాంకర్ రవి. యాంకర్ రవి కన్నా సీజన్ 5లో ఇంకొక చాయిస్ నాకు కనిపించలే అబ్బాయిల పరంగా చూస్తే. జెస్సీకి ఒక ఛాన్స్ ఉంది, ఎందుకంటే జెస్సీ మధ్యలో ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి సీజన్ 5లో జెస్సీకి కూడా ఒక ఛాన్స్ ఉంది. బట్ యాంకర్ రవికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయనకున్న రిలేషన్షిప్స్ కానీ ఏవైనా సరే ఆయన మెయింటైన్ చేసే విధానం కానీ ఆయనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి అనుకుంటా. ఇది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా, ఎవరైనా వచ్చు ఇందులో. సీజన్ 6 నుంచి ఒక అమ్మాయి రావాలి, ఎందుకంటే సీజన్ 5 నుంచి అబ్బాయి వస్తే సీజన్ 6 నుంచి అమ్మాయి రావాలి. సీజన్ 6 నుంచి అమ్మాయిలు కనుక చూసుకుంటే ఎవరు వచ్చే అవకాశం ఉందంటే నాకు 2 పేర్లు అనిపిస్తున్నాయి. ఇది కూడా కన్ఫర్మ్ కాదు, ఇది జస్ట్ నాకు గెస్సే. శ్రీ సత్య కానీ లేదంటే వాసంతి కృష్ణన్ కానీ, వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే అవకాశం ఉంది. అంతకన్నా నేను చూస్తుంటే మాత్రం ఇంకెవరు లేరనమాట. సో మిగతా వాళ్ళందరూ కొద్దిగా ఏదో వర్క్ ఉంది వాళ్ళకి, అదంతా ఉంది. వీళ్ళకి కొంచెం తెలుగొచ్చు, వీళ్ళు కొంచెం బాగా ఆడారు అంటే ఆడాలన్న ఇంటెన్షన్ ఉంది, ఏదైనా సరే ఒక అమ్మాయి రావాలి కాబట్టి వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను నా బ్రెయిన్కి పొదిన పెట్టి తీసింది. సీజన్ 7 నైని పావని 100% కన్ఫర్మ్. సీజన్ 7 నుంచి నైని పావని. సో నలుగురు నెక్స్ట్ ఓటీటీ నుంచి ఆర్జే చైతు. ఇది 50-50. ఆర్జే చైతు కానీ యాంకర్ శివ కానీ. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు వచ్చే అవకాశం ఉంది. ఆర్జే చైతు పేరు ఫస్ట్ నుంచి వినిపిస్తుంది, వస్తాడు అని చెప్పి. సో ఎక్కడ స్కోప్ లేదు, సీజన్ 7కే వస్తాడన్నారు, రాలా. సో ఈ సీజన్కి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లేకపోతే యాంకర్ షో కూడా ఓటీటీ అయిపోయిన తర్వాత ఓటీటీలో టాప్ 5కి వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చి ఇందులో పెడతారు అయ్యి అని చెప్పి అన్నారు, కానీ లేదు, అది కూడా జరగలేదు అనమాట. సో యాంకర్ షో కానీ ఆర్జే చైతు కానీ. ఇంకొక పేరు కూడా వినిపించింది, ఈ పేరు చెప్తే మీరు షాక్ అవుతారు, మిత్రా శర్మ. సో నేను వేసుకున్న లెక్కల ప్రకారం అయితే ఇక్కడ అమ్మాయి రావటం కుదరదు ఓటీటీ సీజన్ నుంచి. బట్ ఒకవేళ తన కనుక వస్తే మిగతాది ఎక్కడో చోట పైన మారాలి. అంటే ఇప్పుడు సీజన్ 2లో అక్కడ ఇంకొక అమ్మాయిని ఎక్కడో చోట అమ్మాయిని తీసేయాలి, అంటే సీజన్ 5లో అమ్మాయిని తీసేయాలన్నమాట. సీజన్ 6లో అమ్మాయిని తీసేయాలి, అమ్మాయిని తీసేసి అక్కడ అబ్బాయిని తీసుకురావాలి. సో ఇలా మారిపోతూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం నాకు ఎందుకు ఆర్జే చేతికి ఎక్కువ అవకాశం ఉంది, తప్పితే శివకి అవకాశం తప్పితే ఇంకెవరికి లేదనుకుంటున్నా. సో అలా 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు మనకు సెట్ అయ్యారు. ఒకవేళ సీజన్ 2 నుంచి ఎవరు రాకపోతే ఆ అబ్బాయిలు సీజన్ 7 నుంచి ఎవరు వస్తారంటే ఇది కూడా మీరు షాకే చేయకపోతారు. గౌతమ్ కృష్ణకి ఛాన్స్ ఉంది. సో అబ్బాయిగా గౌతమ్ కృష్ణకి ఛాన్స్ ఉంది, లేదంటే టేస్టీ తేజకి ఛాన్స్ ఉంది. వీళ్ళిద్దరిలో ఒకరు వస్తారు. శోభా శెట్టి ఎన్ని పేర్లు వినిపించినాయి కానీ, బట్ తనకి మ్యారేజ్ ఉంది అని చెప్పి సంభవం నేను విన్నాను అనమాట. సో తను వచ్చే అవకాశం లేదు వీటి పరంగా, అంటే ఈ మ్యారేజ్ ఈ పర్సనల్ లైఫ్ పరంగా వచ్చే అవకాశం లేదు అని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఇది మొత్తానికైతే 8 లేదు, 6 అంటే 6 కూడా ఛాన్స్ ఉంది. అంటే సీజన్ 2 నుంచి సీజన్ 6 నుంచి ఎవరు రారు. సో మిగతా సీజన్స్లో ఎవరైతే ఉన్నారో మిగతా 6 వస్తారన్నమాట. 4 అయితే 100% కన్ఫామ్గా చెప్పాను. వాళ్ళు హరితేజ, రోహిణి, అవినాష్ అండ్ నైని పావని. సో వీళ్ళైతే ఖచ్చితంగా వస్తారు ఈ 4. సో ఇంకొక 2 లేదంటే ఇంకొక 4 వాళ్ళలో మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో ఇలా 8 మంది హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ 8 మంది ఆ 8 మంది చూడముచ్చటగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు చాలామంది 19 మంది 20 మందిని హౌస్లో చూడాలనుకున్నారు, కానీ అన్ని బెడ్లు లేవులేండి నాకు తెలిసి ఖాళీగా. సో వీళ్ళు వచ్చి ఒక బెడ్రూమ్లో ఆక్యుపై చేస్తారు. వీళ్ళు వచ్చి అంటే వచ్చిన టాస్ జరిగింది. టాస్ జరిగిన తర్వాత ఎవరు గెలిస్తే
వాళ్ళకి ఆ లగ్జరీ బెడ్రూమ్ వస్తుంది, గెలవని వాళ్ళకి పక్కన బెడ్రూమ్ వస్తుంది. వాళ్ళు వర్క్ చేస్తూ ఉండాలి, అన్ని మిగతా ఇంటి పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉండాలి. వంట మాత్రం మళ్ళీ రేషన్ టాస్క్ జరుగుతూ ఉంటుంది, ఎవరికి ఏది వస్తే అది. ఈ టైమర్ తీసేస్తే తీసేయచ్చు, లేదంటే అన్లిమిటెడ్ రేషన్ కనుక పెడితే ఈ టైమర్లో కొద్దిగా అవర్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనీ టాస్క్ కానీ, చీఫ్కి సంబంధించిన టాస్క్లు కానీ, ఇలా ఏదో ఒకటి ఇలాగే ఇంకా ఈ సీజన్ మొత్తం ఇలా కొనసాగుతూ ఉంటాయి అనమాట. సో అటు ఆట తెలిసిన కంటెస్టెంట్స్, ఇటు ఆట నేర్చుకున్న కంటెస్టెంట్స్, సో వాళ్ళిద్దరి మధ్య సమరానికి మీరు సిద్ధమా? ఇదే జరగబోతుంది. మోస్ట్లీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒక 6th కనుక స్టార్ట్ అయితే ఒక డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా కన్ఫామ్ అవ్వాల్సిందే. అది 6th మాత్రం అవ్వదు, ఈ వారం అంటే ఇప్పుడు వచ్చే వారమే డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. అందులో కూడా ఎవరు అంటే ఆదిత్య ఓం గారు ఖచ్చితంగా ఉంటారు. ఆదిత్య ఓం గారు ఉంటేనే డబుల్ ఎలిమినేషన్ ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎందుకంటే 4 వారాలు అయిపోతాయి కరెక్ట్గా ఆయనకి. సో మినిమంగా 4 వారాలు ఉంచుతామని చెప్తుంటారని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఆయన కనుక ఎలిమినేషన్లో ఉంటే డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా కన్ఫామ్. ఆయనతో పాటు ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఇంకా పాపం ఏం చేయలేము. ఇంకా లేదు అంటే ఆ తర్వాత వారం డబుల్ ఎలిమినేషన్ చేయాలనుకుంటున్నా 6th, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ మళ్ళీ ఎంతమంది ఎంట్రీలు అదంతా ఇంకా ఎక్కువ ట్విస్టులు అయిపోతాయి. సో లేదంటే ఇంకొక వారం ఎక్స్టెండ్ చేసి 6th కాకుండా 13th గ్రాండ్ లాంచ్ 2.0 చేసే అవకాశం కూడా ఉంది. అప్పుడు కూడా 6 వారాలు అవుతాయి. 6 వారాలు ఇస్ ద కరెక్ట్ నెంబర్. 5 వారాలకే చేయాలని లేదు, నాకైతే 6 వారం అయితే కరెక్ట్గా అనిపిస్తుంది. 5 వారాలు అంటే టూ ఎర్లీ అయిపోద్దేమో, ఆడియన్స్ కూడా వీళ్ళకి ఫెయిర్ ఛాన్స్ ఉండదని నా బాధ. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సోనియా, యష్మి, ప్రేరణ, సీత, నబీల్ పాప నామినేట్ అవ్వట్లేదు. నబీల్ నామినేట్ అయితే కానీ ఆయన ఫ్యాన్ బేస్ ఏంటని తెలియదు. నిఖిల్కి వీళ్ళందరికీ ఎస్టాబ్లిష్డ్గా విష్ణుప్రియ వీళ్ళందరికీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళకేం లేదు. సో వీళ్ళందరూ ఆడియన్స్ అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఆడిన గేమ్ మనకి రివ్యూ చెప్పుకున్నట్టు మనకు పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది అనిపిస్తే కానీ కొంతమంది ఆడియన్స్ వాళ్ళకైతే కనెక్ట్ అవుతున్నారు కదా. వీళ్ళందరికీ వాళ్ళల్లో ఉన్న మంచిని వాళ్ళు చూడగలుగుతున్నారు, వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు. సో ఆ ఛాన్స్ ఇంకా వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళలో ఎవరు పాపులర్ కాదు అంతగా. సోనియా కానీ, సీత కానీ వీళ్ళెవరు పాపులర్ కాదు. వాళ్ళకి ఇంకొంచెం అవకాశం ఉండాలి, ఉండి వాళ్ళకి కొంచెం గేమ్ చూపించిన తర్వాత ఎక్కువ మంది ఆడియన్స్ వాళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు ఫెయిర్ ఛాన్స్ అవుతుంది వీళ్ళు రావడం. సో 5th వీక్ కన్నా 6th వీక్ చేస్తేనే బెటర్ అన్నది నా ఒపీనియన్. సో మీకు ఎలా ఉంది ఈ కాన్సెప్ట్? చెత్తగా ఉందన్నారా, బాగుందని చెప్పారు? ఆల్రెడీ ఇది చాలా మంది గెస్ కూడా చేసి ఉండొచ్చు. ఇది పెద్ద విషయం కదా, నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి అప్పుడు చెప్పకపోయినా కూడా గెస్ చేసి ఉండొచ్చు. ప్లాన్స్ ఇవన్నీ చూస్తే చెప్పినా కూడా చెప్తూ వచ్చాను కాబట్టి కూడా మీరు గెస్ చేసి ఉండొచ్చు. మీకేమనిపించింది? బాగుంది కాన్సెప్ట్ అనిపించిందా లేదా? అలాగే అట్లీస్ట్ బాగున్న తర్వాత లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ చేసుకున్నారు లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. ఈరోజు ఇంతకు మించి ఇంకేం ఉండవు. సో ప్రోమోలు ఇవన్నీ నార్మల్ సండే ఫండే ప్రోమోలే ఉంటాయి. నిన్నంతా హెక్టిక్గా హెవీగా అయితే ఉండదు. నాగార్జున గారు కూడా అదే చెప్తారు నాకు తెలుసు. మ్యాక్సిమం రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ బాయ్స్. ఆ డాన్స్ సినిమాలో నాగార్జున గారు రిలాక్స్ బాయ్స్ అంటారు అంతే. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకున్నా, సబ్స్క్రైబ్ చేశారనుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.